ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి అసలు ఈ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఆలోచన ఉందా లేదా, పెండింగ్ లో ఉన్న సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తారా లేదా అని నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. దాదాపు 90% అబౌవ్ స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి. నాడు నేడులో కేవలం కిటికీలు ఎలక్ట్రిసిటీ ఉండేటటువంటి వాటికి డబ్బులు కూడా ఉన్నాయి అధ్యక్ష. 2 లక్షలు 3 లక్షలు హెడ్ మాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశిస్తే డెఫినెట్ గా అది ఖర్చు పెట్టుకుని బాగు చేస్తామనేటటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది. అది రిలీజ్ చేయవలసిందిగా అది కోరుతూ, తర్వాత అధ్యక్ష దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 70,000 మంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు పోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే 12(1)C ఆర్టీఐ యాక్ట్ చట్టం 12(1)C వల్ల ఈ పేద విద్యార్థులంతా కూడా మొట్టమొదటి గవర్నమెంట్ సీట్లు ఫిలప్ కావాలి, తర్వాత ఎయిడెడ్ సీట్లు ఫిలప్ కావాలి, తర్వాత ప్రైవేట్ సెక్టర్లకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం వల్ల మనకు గవర్నమెంట్ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు పోవడం, అది కూడా మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి ఫీజు రియంబర్స్ ఇచ్చి మనం పంపించాల్సిన ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తమిళనాడు తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఈ చట్టాన్ని పునఃపరిశీలించి. మేడం గారు ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే, అంత చిత్తశుద్ధి ఉందంటే పేమెంట్లు ఎందుకు చేయలేదు అధ్యక్ష? మీరు పేమెంట్లు చేసేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు కదా అధ్యక్ష. ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను. దాన్ని పూర్తి చేయనండి అధ్యక్ష, దాన్ని పూర్తి చేయనండి. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేదనుకున్నా. పోయిన సెషన్ లో విద్య సంబంధించిన షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆ నోడు మీరు వాకౌట్ చేశారు అధ్యక్ష. హౌస్ లో ఉంటే ఆ రోజే అడుగు ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారో మీరు ఆలోచించుకోండి. మీరు వాకౌట్ చేశారు కనుక సబ్జెక్ట్ మీకు తెలియట్లా అధ్యక్ష. మేము 500 కోట్ల రూపాయలు చెల్లిస్తాం జరిగింది. నంబర్ 2 అధ్యక్ష, అద్భుతం, అమోఘం, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అంటున్నారు. వాళ్ళు ఎందుకు అధ్యక్ష మ్యాథ్స్ సర్వేలో మీరు పడిపోయారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇక్కడ. కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చింది అధ్యక్ష. ఒక ఉదాహరణ తీసుకుంటా, లాంగ్వేజ్ తీసుకుంది అధ్యక్ష. 3rd క్లాస్ లాంగ్వేజ్ మేము 253, 5th క్లాస్ 231, 8th క్లాస్ 244 ఉండేది అధ్యక్ష. మేము తీసుకొచ్చిన సంస్కరణలు, ఆనాడు గంటా శ్రీనివాస్ గారు విద్యాశాఖ మార్చులుగా ఉన్నారు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్ల 364, 339, 308 కి పెరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఆర్టీఈ గురించి గౌరవ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఇదేంటంటే సుప్రీం కోర్టు ఆర్డర్ అధ్యక్ష. ఆర్టీ అనేది ఇది రాష్ట్ర చట్టం కాదు, సుప్రీం కోర్టు ఆర్డర్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ నేచర్, ఇట్ ఈస్ బైండింగ్. ఒక రాష్ట్రం అమలు చేయలేదు, ఒక రాష్ట్రం చేసినది కాదు, ఇట్ ఈస్ బైండింగ్ ఇన్ నేచర్ అధ్యక్ష. మాకు అవకాశం లేదు. నేను బలంగా నమ్మేది అధ్యక్ష, మేము పంపించామనేది కాదు, పోటీ పడతాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలి. పోటీ పడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, ఉపాధ్యాయులు నియమించాలి, 1 క్లాస్ 1 టీచర్ తీసుకురావాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ లో మెరుగుపరచాలి. అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని ముగ్గురిని అనుసంధానం చేసి ఒక